సార్ దామోదరం సంజీవయ్య స్మారక భవనం కర్నూలు ఏమైంది సార్? ఏమైంది? చేస్తారండి. ఎప్పుడు? 10,000 మంది కూర్చొని ఒకేసారిగా చదవగలిగే గ్రంథాలయం రాజంపేట ఏమైంది సార్? మన నది మన నుడి ఏమైంది సార్? ఏమైపోయాయి? పవన్ కళ్యాణ్ గారి మాటలు నీటి మీద రాతలు రెండు ఒకటే సార్. దాన్ని ఆలోచన చేసుకోవాలి. దాని గురించి మనకు అనవసరం. పవన్ కళ్యాణ్ గారి గురించి కొంత ఏదో మొత్తానికి ఏంటంటే మీరైతే ఒకసారి రివ్యూ చేసుకోవాలి. మీ పార్టీ లైన్ మార్చుకుంది, ఆయన జోలికి పెద్దగా పోటలా మీరు. పవన్ కళ్యాణ్ గారి జోలికి పోకపోవడం పవన్ కళ్యాణ్ గారి సార్. పవన్ కళ్యాణ్ జోలికి అంటే పవన్ కళ్యాణ్ గారితో కొట్లాటకి వెళ్ళాలి మేము బాక్సింగ్. పాపం సార్, ఆయనకు ఆల్రెడీ కరాటే మార్షల్ ఆర్ట్స్ అన్నీ వచ్చు సార్. నాకైతే రావు సార్, భయం. నేను కొట్లాటకి వెళ్ళాను సార్. మేము కొట్లాటకి వెళ్ళాలేము. పవన్ కళ్యాణ్ గారు తోలు తీసేస్తారు. మళ్ళీ నాకు అసలు ఉండేది ఒకే తోలు సార్. తాట కూడా తీసేస్తారు సార్. అవన్నీ కష్టంగా తోలు తాట లేకుండా బయట తిరగలేం కదా సార్ నేను. సో అవన్నీ మీరు మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు సార్. నేనేం ర్యాగింగ్ చేస్తున్నాను సార్? తోలు తాట లేకుండా నేను ఎక్కడ బయట తిరగమంటాను సార్? పవన్ కళ్యాణ్ గారు జోలికి కొట్లాటకి వెళ్తే తోలు తాట తీసేస్తారు సార్. మోకాళ్ళ మీద కూర్చోబెట్టేస్తాడు. ఇవన్నీ నేను ఆడబడేది. సో నేను కేవలం ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా, ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తానన్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు యువతకు ఉద్యోగాలు తీసుకొస్తాను అని చెప్పారు. 9 నెలలు అయింది, ఒక్క ఉద్యోగం లేదు. మొదటి సంతకంగా డిఎస్సి పెట్టారు. డిసెంబర్కి పూర్తి చేస్తా అన్నారు. ఈ రోజుకి నోటిఫికేషన్కి దిక్కు లేదు. నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం జనవరిలో కూడా వీళ్ళు చెప్పినట్టుగా ఇది ఏం చెప్పారు, జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. జనవరి దాటిపోయింది, ఫిబ్రవరి కూడా అయిపోతుంది. జాబ్ క్యాలెండర్ ఊసు లేదు. ఊసు లేకపోగా మళ్ళీ నిరుద్యోగులని తడిగుడ్డతో గొంతు కోసే జీవో ఒకటి తీసుకొచ్చు. జీవో ఏంటో తెలుసా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి గాంధీజీ గారి కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా సచివాలయాలు తీసుకొస్తే వాటిలో రేషనలైజేషన్ పేరుతోటి 40,000 మంది ఎంప్లాయీస్ని మదర్ డిపార్ట్మెంట్స్కి పంపిస్తూ ఒకవైపు సచివాలయాలు నిర్వీర్యం చేయటం, మరోవైపు మదర్ డిపార్ట్మెంట్స్లో ఖాళీలు లేవు, ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఖాళీలు లేవు అని చెప్పి నిరుద్యోగులకు చూపించి వాళ్ళ గొంతు కోసే దిశగా ప్రభుత్వం జీవో తీసుకొస్తా ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు కిక్కురు మనకుండా కూర్చున్నారు. సమాధానం చెప్పమనండి. తీమరండి వాళ్ళ తాట, తీమరండి వాళ్ళ తోలు, తీమరండి వాళ్ళ తిత్తి. ప్రతిదీ హోంవర్క్ చేసుకుని వస్తారు. ఆయన ఏదో మనం అడిగాం కదా నెంబడే చెప్పారు. ఆయన హోంవర్క్ చేసుకుని వస్తారు. ఆ రోజు హోంవర్క్ చేసి వచ్చిన రోజు మీకు సమాధానం చెప్పిన రోజు మీరు నోరెళ్ళ పెట్టాలి సార్. ఆయన క్వశ్చన్ చేయమన్నాడు సార్. నేను రేపు అసెంబ్లీ సెషన్ లో మాట్లాడతాడు ఆయన. మీకు అసెంబ్లీ సెషన్ వస్తుందంటే మీకన్నా ఎక్కువ సంబరపడేది తెలుగుదేశం. సంబరపడేది ఏంటంటే జనసేన వాళ్ళే. తెలుగుదేశాన్ని బీజేపీని ఆయన ఊరుకోడే. ఇష్యూ వచ్చినప్పుడు అంశాల వారీగానే మాట్లాడతాడు. ఒక్క నిమిషం సార్. అంశాల వారీగా నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను సార్. మహిళల మీద ఈరోజు విపరీతమైన దాడులు పెరుగుతున్నాయి సార్. 180 మందికి పైగా అత్యాచారాలు జరిగాయి. దాని మీద ప్రశ్నించమనండి పవన్ కళ్యాణ్. తీమనండి తాట, తీమనండి తోలు. నేను చెప్పినట్టుగా నిరుద్యోగులు ఇంటరప్ట్ చేయొచ్చు సార్ ప్లీజ్. ఏదైతే నిరుద్యోగుల అంశం, తీమనండి తాట, తీమనండి తోలు. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ ఇలా ఊగుతా సార్. వాళ్ళ గుండెలు దోచావు జగన్ ఇలా ఊగుతూ సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్యపాన ప్రియుల గుండెలు దోచే విధంగా, కడుపులు కొట్టే విధంగా మద్యం రేట్లు పెంచుతా ఉన్నాడు సార్. దాని గురించి మీలాగా అడల్టరేటెడ్ లిక్కర్ అడల్టరేటెడ్ లిక్కర్ అయింది అన్నారు కదా. గవర్నమెంట్ లోకి వచ్చే రోజులు అయింది 8 నెలలు 9 నెలలు సార్. 9 నెలల్లో అడల్టరేటెడ్ లిక్కర్ వాళ్ళు వచ్చిన టైంకి కూడా మేము ఇచ్చిన లిక్కరే కదా ఉన్నది. మేము ఇచ్చిన లెక్కర్ డిపోలు అన్నింటిలో ఉన్నది కదా. ఆ లెక్కర్ని తీసుకొచ్చి టెస్ట్ చేయించి మా మీద కేసులు పెట్టి అడల్టరేటర్ లెక్కర్ ఇచ్చారని చెప్పి కేసులు పెట్టమనండి. ఎందుకు సార్ ఊరికే? అదే డిస్టిలరీలు అయ్యా సార్ మొత్తం అక్కడే. కానీ అడల్టరేటర్ లిక్విడ్ ఎట్లొస్తుంది సార్? అడల్టరేటర్ లిక్విడ్ ఊరికే పోసుకోలు కబుర్లు ఇవన్నీ ఎందుకు సార్? ఇంకొక మాట కూడా చెప్తున్నాను సార్. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట ఇంతకుముందు అన్నాడు సార్. ఆయన మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి సార్. ఇసుక ఇట్లా వెళ్ళేసి సెల్ఫీలు దిగాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. 45 లక్షల టన్నుల ఇసుక దోచేశారు. వాళ్ళ తాట తీయలేదు, వాళ్ళ తోలు తీయలేదు. మేము పెట్టినటువంటి స్టాక్ యార్డులో పెట్టినట్టు ఈరోజు ఉచిత ఇసుక అన్నారు సార్. ఆంధ్రజ్యోతి పేపర్లో కథనం, టన్నుకు 500 ఎక్కువ బ్లాక్లో అమ్ముతున్నారు సార్. ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఉచిత ఇసుక అనేది కేవలం ప్రకటనలకు పరిమితమైంది తప్పిస్తే ఎక్కడ కూడా ఇసుక అనేది లేదు. ఇసుక ఉచితంగానే ఇస్తున్నారు. ట్రాక్టర్ ఛార్జెస్ ఏమన్నా ఒక 500-1000 తేడా వస్తుంది. ఎవరు చెప్తున్నారు సార్? ఉచిత ఇసుక అయితే ఫ్రీగానే ఇస్తుంది. ఒక్కసారి విశాఖపట్నం వస్తారా సార్? ట్రాక్టర్ నేను చెబుతున్నా కదా, ట్రాక్టరో టిప్పర్ ఛార్జెస్ వేస్తున్నారేమో కానీ 500, 1000, 2000 తీసుకుంటున్నారేమో కానీ ఇసుక ఫ్రీగానే ఇస్తున్నారు.